సత్యబాబు మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టున్నావే. ఆ? నీ పోసుగాల నీ ఆశలో యా అంటావేంది హే. సర్లే వచ్చిన విషయం చెప్పు. నాకు అర్థం విషయం ఏంటంటే ఏంది సత్యబాబు నాకు అర్థం కాలేదంటున్నావు. మీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఇంకా అర్థం కాలేదా? ఏంటిది నీ బండబడ ఏంటిది అని అట్టా అంటావేంది? ఓహో, ఆఖరికి నువ్వు ఓడిపోవడం ఏంటని ఫీల్ అవుతున్నావా? నువ్వు ఓడిపోవడానికి కూడా జగన్ చెత్తపాలనే కారణం లేగానే వేరే మొక్క చెప్పు. చదువుల పేరిట 15,000 కోట్ల రూపాయలని వారి మీద అదనపు భారం వేయడం, ఒక్కొక్క యూనిట్కి ₹20 నుంచి ₹25 చొప్పున అధికంగా వేయడం అనేది ఎప్పుడూ చూడలే. మీ హయాంలో విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి ఈ పెంచడం ఎప్పుడు చూడలేదంటావేంది? అంతేకాదు, రేపు ఇంతకుముందు ఇదిగో సత్తిపండు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? రేపు అంటావు, ఇంతకు ముందు అంటావు. నీకు వచ్చిన ఓట్లు చూసి మైండ్ బ్లాక్ అయిందా ఏంది? ఏదైతే రైతు తాలూకా పండిన పంటకి ధాన్యానికి గిట్టుబడి రాలేదని, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజాభాన్ని వినిపించాం. నిన్న వచ్చి విద్యుత్ ఛార్జీ కూడా చెప్పాం. ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. మీ ఆందోళనలు చూసి ప్రభుత్వానికి చలనం లేదంటున్నావా? మీకు జనాలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదుగా సత్తిపండు. అందుకే వాళ్ళు మిమ్మల్ని పెద్దగా లెక్క చేయరులే. ఎన్నికల ముందు వచ్చి వైసీపీ పార్టీ అప్పు చేసింది, ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసేస్తుంది అని చెప్పి రోజు బాగా పట్టుకుని ఊదేవారు. వాస్తవంగా అప్పులు ఎంత ఉన్నాయో ఏమిటనే విషయాన్ని కూడా వాస్తవంగా మనం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సరే 14 కోట్లు అన్నారు, 14 లక్షలు అన్నారు, తర్వాత 10 లక్షలు అన్నారు. కాదు, ఆ బడ్జెట్లో మీరు పెట్టిన లెక్క చూసుకుంటే 5 లక్షల కోట్లు చిల్లరకే వచ్చిందనే విషయాన్ని కూడా మనం చెప్పడం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ కార్పొరేషన్ అన్నారు, కార్పొరేషన్ కూడా అన్నీ కలుపుకున్నా సరే 6 లక్షల కోట్లు దాటలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలని అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవపెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. ఆల్రెడీ తెలుసు మనందరికి కూడా. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ నుంచి తీసుకున్నారు, ఏపీ ఎండీసీ నుంచి తీసుకున్నారు. మీ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకున్నారే. ఏది ఈ 74,000 కోట్లు కాకుండా ధనిక రాష్ట్రాలైన తెలంగాణ లాంటివి అప్పులు చేస్తున్నాయి. ఇంకా మనం ఎంత చెప్పు? మీరు అప్పులు తీసుకోకుండా రాష్ట్రాన్ని పాలించుంటే ఇప్పుడు బాబును కడిగేసేవాళ్ళంగా. ఆ రోజు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చాం. మీరు 3,000 పెన్షన్ 5 ఏళ్ళు ఎక్కడిచ్చారో ఎన్నికల 2 నెలల ముందిచ్చే. నువ్వు ఈరోజు ఒక పెన్షన్ 4,000 రూపాయలు తప్ప ఈ 1,00,000 కోట్లలో పెన్షన్ 4,000 రూపాయలు తప్ప. అంటే 4,000 అంటే 3,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు తప్ప, అనౌన్స్మెంట్ చేసిన 1,000 రూపాయలు తప్ప ఇంకేమి ఇచ్చారు చెప్పండి? బాబు గ్యాస్ సబ్సిడీ నుంచి 5 రూపాయల భోజనం వరకు అన్నీ ఇస్తుంటే నువ్వేంది ఏమి ఇచ్చాడో చెప్పమని అడుగుతావో? నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్తున్నాను, ప్రశ్నిస్తున్నాను. నువ్వు సూటిగా అడిగినా వంకర టింకరగా అడిగినా వాళ్ళు సమాధానం చెప్పరుగానే. వేరే మ్యాటర్ ఉంటే మాట్లాడో. దయచేసి కొత్త సంవత్సరంలో ఆ ఇబ్బందులు ఎక్కడ లేకుండా చేయండి, సుఖంగా బతకనియండి ప్రజల్ని. ప్రజలు నచ్చిన ముందు దాగతా క్వాలిటీ రోడ్లపై నడుస్తా సంతోషంగానే ఉన్నారులే సత్యబాబు. ఇప్పుడు ఇచ్చిన మాటనే నెరవేర్చలేదు. చిన్న అంశాలు కూడా చేయట్లేదు. పెద్ద బడ్జెట్ ఖర్చు లేని అంశాలను కూడా చేయట్లేదు. ఈ ఫ్రీ బస్ లాంటిది దానికే పెద్ద ఖర్చు అక్కర్లేదు. అయితే మీరు ఎందుకు అది మా విధానం కాదు. ఇప్పుడు మీ విధానం మీరు ఇచ్చారు వాగ్దానం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఫ్రీ బస్సుకు ఖర్చు లేదంటావేందే? కొత్త బస్సులు కొనకుండా పథకం అమలు చేస్తే వ్యవహారం తేడా కొట్టదో. అందుకే కదా పక్క రాష్ట్రాల్లో ఈ స్కీమును చూడడానికి మంత్రులు వెళ్తున్నారా? ఈ విద్యుత్ శక్తి వచ్చి ఆ మంత్రులకు పాపం ఆలోచన ఏంటో, మీ పాపం కదండి, మా పాపం మీ పాపం. ఆ రోజు ఎన్నికల ముందు మీకు తెలియదా?
మీరు చదువుకోలేదా? మీకు అవగాహన లేదా? రాష్ట్ర పరిస్థితి తెలీదా? మీరు డిస్కమ్లకు డబ్బులు ఇచ్చేది ప్రతిపక్షాలకి ఏం తెలుసో ప్రతి జీవో బాబుకు చెప్పల్లా మీరు పాలన చేసినట్టు చెప్తావేంది? ఎన్నాళ్ళు మీరు వచ్చి మాటలు చెప్పుకొని ఈ మీడియాలు ఉన్నాయనుకొని వీటితో రోజు చెప్పుకుంటారంటే ఆ కాలం గడవదు. మీకు కూడా మీడియాలు ఉన్నాయి కదా, మర్చిపోయావా? అసలు నాకు ఒకటి ఏంటంటే, నాకు డీజీపీ గారు అంటే చాలా గౌరవం కంటే నాకు ఆయన మీద అభిమానం. పదవి మీద గౌరవం, వ్యక్తి మీద అభిమానం, పదవి మీద గౌరవం నాకు. కానీ ఎందుకో కానీ అతను ఈ ప్రభుత్వం వచ్చిన డైల్యూట్ అయిపోయాడు. అతను డీజీపీని మర్చిపెట్టుకున్నాడు. ఆయన నిజంగా చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్. నా ఫీలింగ్లో, నా సర్వీస్లో నేను నా 20 సంవత్సరాలు ఆయన్ని వివిధ హోదాల్లో చూశాను. యాజ్ ఏ ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా, మన రీజనల్లో ఐజీగా, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఆయన ఉండాలని, గట్టిగా ఉంటారని కోరుకున్న ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా. కానీ ఈ 6 నెలల కాలంలో ఆయన్ని ఎందుకో కానీ పాపం డైల్యూట్ అయిపోయాడు. నేను ఇప్పుడు వచ్చి 6 నెలలు ఎప్పుడు మాట్లాడలే. ఆయన కనీసం ఫోన్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 15 మంది డీజీపీలు ఉంటారు, రిటైర్ అయిపోయిన, ఇంక్లూడింగ్ అందరితో, రిటైర్డ్ అయిన అందరితో, ఇంక్లూడింగ్ ఏబి వెంకటేశ్వరతో కలిపి. అసలు మా ఫోన్ ఎత్తడానికి భయపెడిపోతున్నాడు. మీ ఫోన్ ఎత్తితే మీకు ఆయనతో ఉన్న చనువుతో ఏం అడుగుతారో అనే భయం లేదు సత్తిపండు. చెప్పినంత వరకు జాలుగానే ఇంక బయలుదేరు.